నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులు దాడి చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు అన్నారు. గాంధీని ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడికి నిరసనగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ కు బయలుదేరిన కామారెడ్డి బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు మాట్లాడారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ ఆయన అనుచరులు దాడి చేయడం అప్రజాస్వామికమన్నారు. ఒక వీధి రౌడీలాగా ప్రవర్తించిన గాంధీని ఆయన అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పిటిషన్ ఇవ్వడానికి వెళ్లిన హరీష్ రావు ఇతర నాయకులను అరెస్ట్ చేసి అర్ధరాత్రి వరకు తిప్పడం దారుణమన్నారు. దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నిడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ కౌన్సిలర్ ముప్పారప్ ఆనంద్, గరిగంటి లక్ష్మీనారాయణ, నజీర్, మాజీ సర్పంచ్ నిట్టు వెంకట్రావు అరెస్ట్ చేసిన వారిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీకి ద్రోహం చేసి పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన అరికపూడి గాంధీ గారి మధ్య మాటల యుద్ధం నడిచిన తర్వాత ఇద్దరు పెద్ద సవాళ్ళు విసురుకున్న తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్య చేపట్టి కౌశిక్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసి అరికెపూడి గాంధీ గారు పోలీస్ ఎస్కార్ట్తో వారి ఇంటి మీద దాడి చేయడం చాలా హేయమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీని పేరు పెట్టుకొని ఒక బజార్ రౌడీలాగా, వీధి రౌడీలాగా ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మీకు రాజకీయ భిక్ష పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఈరోజు నీతి సూత్రాలు వల్లిస్తున్న అరికెపూడి గాంధీ గారికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాల్సిందిగా మేము సవాల్ విసురుతున్నాం. ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దుర్గులకు సమర్థించి నిన్న శాంతియుతంగా సిపి ఆఫీస్లో పిటిషన్ ఇవ్వడానికి వెళ్ళిన హరీష్ రావు గారిని, మిగతా ఎమ్మెల్యేలందరినీ కూడా దౌర్జన్యంగా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి అతి నీచంగా ప్రవర్తించిన పోలీస్ డిపార్ట్మెంటు వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆగ్రహం చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తూ మీరందరూ కూడా ఈరోజు కామారెడ్డి పట్టణంలో ముందస్తు అరెస్టు చేయడం కూడా ఇది పోలీసుల తప్పుగా మేము చేస్తున్నాం. శాంతియుతంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసు వాళ్ళే రెచ్చగొడుతున్నారు. ఇప్పటికైనా ఏదైతే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఉందో, ఇంటి మీద దాడి చేసిన అరికెపూడి గాంధీ వారి అనుచరుల మీద 307 కేసు బుక్ చేసి వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ
ఇక ముందు ఇటువంటి చర్యలు చేపడితే ప్రతిచర్య తప్పదని హెచ్చరిస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం తన పట్ల ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో కనబడకుండా ఇటువంటి చర్యలకు ఉసిగొల్పుతుంది. కానీ ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులను సిటీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కౌశిక్ రెడ్డి నివాసంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఎలాంటి హింసాకాండ జరగకుండా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. కాగా హరీష్ రావును కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అనుమతించకపోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. కోకాపేటలోని హరీష్ రావు ఇంటి వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. హరీష్ రావు ఇంటి ముందు బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. హరీష్ రావును కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన ప్రజలను పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావును కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలతు కవితను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ కమిషనర్ అనుమతి ఇస్తేనే హరీష్ రావుని కలవనిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి మీకెందుకు అభ్యంతరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు వాగ్వాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ పోతున్న రాత్రి ఒక 2 minutes కాదు 2 నిమిషాలు ఆగండి. డాక్టర్ తో నువ్వు నా కార్లో కూర్చో. నయంబర్ పోలీస్ మీరు కావాలని నేను తీసుకెళ్తా. బండ కూర్చో. నేను తీసుకుపోయేదాకా మీరు పోలేరు. కూర్చో. నేను అరెస్ట్ చేసినా చెప్పానంటే హౌస్ అరెస్ట్ అని చెప్తున్నాను కదా. మీకెందుకు ఇబ్బంది? డాక్టర్ దగ్గర తీసుకెళ్తా సార్. నేను తీసుకెళ్తా. నేను ఎక్కడ పోను. ఏసి మళ్ళీ తీసుకెళ్తాను. నువ్వేరా నువ్వు కాకుండా 10 మంది వేసుకొని నేను అడుగులో వీడియోతో తీసుకెళ్తాను. ఏజీ తీసుకుంటే ఎక్స్రే తీసి తీసుకురా. కలిసి రావాలి, వాళ్ళు మాట్లాడి రావాలి. కొంచెం పక్కన బాబు ఏసీ ముందర పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దుస్థితి. ఈ నెల 8న ఎక్స్రే గదిలోని యంత్రం చెడిపోవడంతో 5 రోజులుగా ఎక్స్రే సేవలు నిలిచిపోయాయి. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఎక్స్రే అందుబాటులోకి వచ్చేలా చూడాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎక్స్రే సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం 200 వరకు రోగులు ఎక్స్రేలు తీసుకుంటారు. ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడంతో ఆసుపత్రికి వచ్చే వారిని తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ కు రిఫర్ చేస్తున్నారు. టీ హబ్ 3 కిలోమీటర్ల దూరం ఉన్న మెడికల్ కళాశాలలో ఉంది. అంత దూరం వెళ్ళడానికి రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు సమీపంలోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్తున్నారు. జిల్లా ఆసుపత్రిలో 12 ఏళ్ల క్రితం ఎక్స్రే యంత్రాలు అమర్చారు. యంత్రాలు పాతవి కావడంతో తరచూ చెడిపోతున్నాయి. నూతన యంత్రాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ఆసుపత్రికి వచ్చే రోగులు కోరుతున్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ రామ్ సింగ్ ను వివరణ కోరగా 10వ తేదీన టెక్నీషియన్ వచ్చి పరిశీలించారన్నాడు. మరమ్మతులకు సంబంధించిన సామాగ్రి లేకపోవడంతో ఆలస్యం జరుగుతోందన్నారు. త్వరగా అందుబాటులోకి వచ్చేలా చూస్తామని చెప్పారు.
జిల్లా కేంద్రం సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రి పూర్తిగా ఎక్స్రేలు బంద్ చేయడం అనేది చాలా ఘోరమైన విషయం. ఎందుకోసం అంటే పేద మధ్యతరగతి కుటుంబాలు గ్రామాల ప్రాంతాల నుంచి మండల ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతూ ఉంది. గతంలో ఈ గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో ఈ డెంగ్యూ కానీ మలేరియా కానీ అలాగే ఇటు మిగతా రోగాలు రావడంతో ఫీవర్ రావడంతో అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం బాగా కనిపిస్తూ ఉంది. ఎందుకోసం అంటే ఎక్స్రేలు పనిచేయడం కానీ 5వ రోజు ఈరోజు మేము కనిపిస్తూ ఉంది. 5 రోజులుగా ఎక్స్రే పనిచేయడం లేదు. మేము మా పేరెంట్స్ తీసుకొస్తే కనీసం అక్కడ సౌకర్యాలు లేవు. ఎక్స్రే తీద్దామంటే కూడా వీళ్ళు కావాలనే మరి యంత్రాలు ఖరాబ్ అయినాయా తెలుస్తలేదు. కానీ వీళ్ళు యంత్రాలు రిపేర్ పంపించడం రాలేవు అని వీళ్ళు సాకు చెప్తా ఉన్నారు. మన ప్రభుత్వం ఏమో గొప్ప చెప్పుకుంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని మౌలిక సదుపాయాలు దొరుకుతూ ఉన్నాయి. ఎక్స్రే కానీ అలాగే డయాబెటిక్ కానీ అలాగే డయాగ్నోస్టిక్స్ కానీ అలాగే మిగతా సిజరింగ్ అన్నీ ఇక్కడనే దొరుకుతున్నాయి. మేము ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దాన్ని అమలు పరచలేదు. మేము ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఎక్కడ వచ్చినా సరైన టైంలో వీళ్ళు డాక్టర్లకు పోవడం ఎక్స్రే తీయకపోవడం, మళ్ళీ ఒకవేళ గతంలో ఎక్స్రే తీస్తే 24 hours తర్వాత మాకు రమ్మంటారు. అంటే ఎంత ఘోరంగా ఉందంటే ప్రైవేట్ హాస్పిటల్ కావాలని వీళ్ళు రిఫర్ చేసి అక్కడ డబ్బులు వాళ్ళు ఇంత పార్ట్నర్గా తీసుకొని వాళ్ళు ఎక్స్రే డబ్బులు తీసుకోవడం అలాగే రక్త పరీక్ష డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం ఆలోచించాలా. ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలు పూర్తిగా వైద్యం మీద బతుకుతూ ఉన్నారు. ప్రభుత్వ వైద్యం మీదనే ఆ వైద్యం ఉచితంగా అందించే విధంగా అలాగే ఇలాంటి ఏదైతే ఎక్స్రేలు బంద్ చేయడం అనేది వెంటనే పునరావృతం చేపియాలా. ప్రభుత్వం ఆలోచించి ఈ పేద మధ్యతరగతి కుటుంబాలు పూర్తిగా వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ మండపాలలో నెలకొల్పిన గణనాథునికి విశేష పూజలు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గల్లీ గల్లీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకర్షణీయమైన అలంకరణతో మండపాలు కొలువుదీరాయి. విభిన్న రూపాలలో గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. భక్తి భావాన్ని పెంపొందిస్తూ ఏర్పాటు చేసిన లంబోదరుడి విగ్రహాలు మండపాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ప్రాంతాల్లో నెలకొల్పిన వినాయకుడి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గణేష్ మండపాల నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో దీపధూప నైవేద్యాలతో స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా. దీనుల పాలిట గణపయ్యా, దిక్కు మొక్కు నీవేనయ్య గణపయ్యా. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా. దీనుల పాలిట గణపయ్యా, దిక్కు మొక్కు నీవేనయ్య గణపయ్యా. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా. పార్వతమ్మ వచ్చి చెప్పగా పరమశివుడే గోసరిల్లేనో. గజరాజు తలను అతికించి నిన్ను గజముఖ దేవుడు చేసెనో. దీపాల కాంతుల్లో గణపయ్యా, నువ్వు దివ్య స్వరూపుడవు గణపయ్యా. దీనుల పాలిట గణపయ్యా, దిక్కు మొక్కు నీవేనయ్య గణపయ్యా. వందనాలు వందనమో బొజ్జారూప గణపయ్యా, నీకు బంతి చేమంతి పూజలో బంగారు దేవ గణపయ్యా. వందనాలు వందనమో బొజ్జారూప గణపయ్యా, నీకు బంతి చేమంతి పూజలో బంగారు దేవ గణపయ్యా. కోటి కోటి దండాలో కొండంత దేవ గణపయ్యా, నీకు కోటొక్క భక్తుల పూజలో కరుముఖ దేవ గణపయ్యా. కోటి కోటి దండాలో కొండంత దేవ గణపయ్యా, నీకు కోటొక్క భక్తుల పూజలో కరుముఖ దేవ గణపయ్యా.
పార్వతమ్మకే పుత్రుడైనవు పార్వతమ్మకే పుత్రుడైనవు ముక్కంటి పైనే కన్నెర్ర చేసి ముప్పు తిప్పలెన్నో నువ్వు పెట్టినవు ముప్పు తిప్పలెన్న నువ్వు పెట్టినవు పిండి బొమ్మతో అవతరించినవు పార్వతమ్మకే పుత్రుడు బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా ముజ్జగాలు ఏలే కన్నె మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్యా పంబా నది తీరాన ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. లింగ పూజ వద్దు, బైబిల్ ముద్దు అంటూ తీసిన లింగ మర్మం షార్ట్ ఫిలింను యూట్యూబ్ నుంచి తొలగించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మహాదేవ్ స్వామీజీ అన్నారు. హైదరాబాద్ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రకటించిన 18 సూత్రాలు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. వారి మతం గొప్పదని చెప్పడానికి ఇతర మతాలను కించపరచడం సరికాదని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడారు. బ్రహ్మ విష్ణు మధ్యలో ఉద్భవించిన లింగమే శివుని స్వరూపంగా పూజించబడుతుందన్నారు. 3 ఏళ్ల క్రితం తీసిన లింగ మర్మం అనే షార్ట్ ఫిలింలో శివుని అవమానించే రీతిలో సన్నివేశాలు ఉన్నాయన్నారు. శివుని స్వరూపంగా పూజించబడుతున్న శివలింగాన్ని అవమానించడం సరికాదన్నారు. తమ దేవుణ్ణి తాము పూజించడం తప్పని చెప్పే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. లింగమర్మం అనే షార్ట్ ఫిలిం 3 ఏళ్ల క్రితం తీసిన ఇటీవల వెలుగులోకి వస్తుందన్నారు. ఈ షార్ట్ ఫిలిం శివభక్తులను, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని చెప్పారు. బైబిల్లో పనికిరాని విషయాలు ఎన్నో ఉన్నా తమకు తెలుసని వాటిని తాము పట్టించుకోవడం లేదన్నారు. ఇతర మతాలను ప్రచారం చేసుకోవడం తప్పు కాదని, వారి మతం గొప్పదని చెప్పడానికి ఇతరులను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు.
దెబ్బతీసే విధంగా ఒక షార్ట్ ఫిలింని తీయడం జరిగింది. అది దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుందేమో మేము చూస్తే దాంట్లో యూట్యూబ్లో, కానీ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అది దాదాపుగా అది లింగ మర్మం అనే సినిమా శివునికి పూర్తిగా చాలా హీనంగా నీచంగా శివుణ్ణి అవమానిస్తూ ఆ లింగ మర్మం అనే చిత్రాన్ని తీయడం జరిగింది. మరి లింగ మర్మం అంటే ఈ సప్త ఋషుల కంటే ముందు కూడా అసలు లింగం ఈ లోకానికి లింగోద్భవం, లింగం అనేది ఏ విధంగా వచ్చిందంటే బ్రహ్మ విష్ణు మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరిగితే వారి మధ్య ఉద్భవించినటువంటి ఒక తేజోమయ లింగమే మనకు శివరాత్రి రోజు మనం జరుపుకుంటాం, శివరాత్రిగా జరుపుకుంటాం. దీనికి ఎన్నో కథలు ఉన్నాయి. అంటే బ్రహ్మ విష్ణువుకు మధ్యలో ఉద్భవించినటువంటి లింగమే, వాళ్ళని శాంతింపజేసినటువంటి లింగమే, అది మహాలింగం అంటాం మనం. అదే శివుని యొక్క స్వరూపంగా పూజింపబడుతుంది. అదేవిధంగా ఇంకా చాలా కథలు ఉన్నాయి. అందులో వీళ్ళు సప్త ఋషుల యొక్క భార్య అని అక్కడ చాలా అసభ్యకరంగా చిత్రాన్ని చిత్రించడం జరిగింది. కాబట్టి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏదైతే ఉందో దాంట్లో కూడా ముందుగా ఒక చేపలు పట్టేటైన గాలం వేసి ఏ విధంగా చేపలను పడతాడో ఆ విధంగా ఫస్ట్ అందరినీ కూడా అన్ని సాంప్రదాయాల వాళ్ళని ఆహ్వానించి ఇప్పుడు ఏమంటున్నారంటే భక్తుల్లాగా బొట్టు పెట్టకూడదు, అదేవిధంగా యోగా ప్రాణాయామం చేయకూడదు, యోగా కూడా చేయకూడదు, మరి అదేవిధంగా విగ్రహారాధన పనికిరాదు. ఈ విధంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళు కూడా 18 సూత్రాలలో విగ్రహారాధన పనికిరాదు, బొట్టు పెట్టుకోవడం అలంకరణ, ఫోటోలు ఇంట్లో ఉంచరాదు. అదేవిధంగా వీళ్ళు దుష్ప్రచారణ చేస్తారు కాబట్టి వీళ్ళు మరి హిందూ సంఘాలు కూడా దీన్ని శ్రద్ధ వహించి మరి దీనిపైన స్పందించాలని కోరుతూ అందరికీ జై మహాదేవ్. ఉద్భవించినటువంటి మహా రూపమే లింగ రూపం. ఆ నుంచి మనం శివరాత్రిగా చెప్పుకుంటాము, శుభరాత్రిగా చెప్పుకుంటాము. మా ధర్మంది మాకు లింగం నచ్చిందయ్యా మేము పూజ చేసుకుంటాము. మీకెందుకు అంత దురద, అంత దూల? ఇంకో మతాన్ని కించపరచకండి. అలా చూస్తే బైబిల్లో ఎన్ని పదాలు పనికిరానటువంటి విషయాలు ఉన్నాయో తెలుసు, కానీ అలాంటివి మేము బయట పెట్టలేదు కదా. ప్రాంతాల వాళ్ళు వీళ్ళ పైన పిటిషన్ కేసులు వేయాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతూ భక్తులందరూ కూడా ఇకనైనా మేల్కొని ఇలాంటి మూర్ఖులకు ఇప్పుడు ఊరుకున్నట్లయితే ఇంకా రెచ్చిపోతుంటారు. కాబట్టి ఇలాంటి మూర్ఖులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ప్రభుత్వం కూడా దీన్ని చర్య తీసుకోవాలని కోరుతూ భక్తులందరూ కూడా చైతన్యం కావాలని కోరుతూ హిందూ బంధువులందరూ కూడా చైతన్యం కావాలి, శివ భక్తులందరూ కూడా చైతన్యం కావాలి. ఒకడేమో అయ్యప్ప మీద అంటుంటాడు, ఒకడు సరస్వతి మీద అంటుంటాడు, ఇంకొకడు రాముని మీద అంటుంటాడు, ఇంకోటి కృష్ణుని మీద అంటుంటాడు, ఇంకోటి శివుని మీద అంటుంటాడు. ఈ విధవలని కఠినంగా శిక్షించాలని కోరుతూ భారత్ మాతాకి జై. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి వేడుకల సందడి నెలకొంది. గణపతి బప్ప మోరియా నామస్మరణతో ఊరువాడ మారుమోగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలువు తీరిన గణనాథులు విశేష పూజలు అందుకుంటున్నారు. నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండటంతో మండపాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో గణేష్ నవరాత్రి వేడుకల సందడి నెలకొంది. వాడవాడలో వివిధ ఆకారాల్లో కొలువుదీరిన వినాయకులు పూజలు అందుకుంటున్నారు. మండపాల వద్ద నెలకొల్పిన వినాయకులకు నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో కుంకుమార్చనలు, మంగళగౌరి వ్రతాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. గౌరీసుతుని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండలుగా తరలి వస్తున్నారు. గణపతిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులతో పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
गणपतये नमः ॐ गणपतये नमः ॐ गणपतये नमः ॐ गणपतये नमः ॐ गणपतये नमः गजानना गजानना पार्वती नंदन गजानना 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 गौरी नंदन गजानना 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 शिवनंदन श्री गजानना पार्वती नंदन गजानना गौरी नंदन गजानना शिवनंदन श्री गजानना मोरया रे बप्पा मोरया रे 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 मोरया मोरया मंगलमूर्ति मोरया 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 गजानना श्री मोरया 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 गणपति बप्पा मोरया 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 गणपति बप्पा मोरया 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 अष्टविनायक मोरया 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 मयूरेश्वर मोरया
विनायक मोरया 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 बल्लाळेश्वर मोरया 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 वरद विनायक मोरया 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 चिंतामणि मोरया 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 गिरिजात्मजा मोरया 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 विघ्नेश्वर मोरया 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 महागणपति मोरया 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 दगडूशेठ 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 मोरया गणपती बाप्पा मंगलमूर्ती गणपती बाप्पा मंगलमूर्ती मोरया 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 बाप्पा 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 बाप्पा
జయ గణపతి జయ బోలో గణపతి లోకాలాధిపతి దీవించే దళపతి నిన్ను సేవించుకునేందుకు ఇయ్యవయ్యా అనుమతి దయచూపే దేవుడివి నువ్వేనయ్యా గణపతి ఆ కైలాసం వదిలి నువ్వు బయలుదేరవయ్యా నీ కోసం మేమిక్కడ వేచి ఉన్నామయ్యా ఈ నైవేద్యాలన్నీ నువ్వు సేవించవయ్యా మానవరాత్రి పూజలన్నీ అందుకోవయ్యా రాజాది రాజా మా బుజ్జ గణపయ్యా నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా మా గానా భజనలకు నువ్వు గంతులేవయ్యా లడ్డూలు ఉండ్రాలు ఎన్నెన్నో చేశాను నీకిష్టమైనవే కదా గణపతి పూలు ఆభరణాలు ఏమైనా తెస్తాము నువ్వంటే ఇష్టమయ్య గణపతి శివయ్య పార్వతమ్మ ఓ ముద్దుల తనయుడా పదలో ఆదుకునే పాండవుడా దేవకల్ల మొదటి పూజ నీకేగా వినాయక దేవాది దేవుడి వేలంబోదరా రాజాది రాజా మా బుజ్జ గణపయ్యా నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా మా గానా భజనలకు నువ్వు గంతులేవయ్యా తండ్రి గణపయ్యా ఏకదంతుడు గణపయ్యా పొద్దు తిరుగుడు పువ్వు కంటే ముద్దు ఉన్నాడే స్వామి గణపయ్యా ఎండి కొండ గణపయ్యా పొద్దు మాపు పూజల నంది పులకించిపోతుండే తండ్రి గణపయ్యా ఏకదంతుడు గణపయ్యా ఎండి కొండల కైలాసమిడిసి తొండముకుతూ దండి భూలోకాన ఎలుక వాహనమెక్కి పులుకుతూ వచ్చిండు ఎల్లలో కాలాను ఏలగ స్వామి ఎల్లలో కాలను ఏలగ స్వామి ఎల్లలో కాలను ఏలగ స్వామి నవరాత్రులందు అవనిలో భక్తుల సేవలందుకొని దీవెనలందించ దివ్య రూపంతోని కైలాసమిడిసి ఇలదిగా వచ్చిండు స్వామి గణపయ్యా ఇలదిగా వచ్చిండు స్వామి గణపయ్యా ఇలదిగా వచ్చిండు స్వామి గణపయ్యా గురువాడల ఏడా చూసిన ఎలిగిపోతుండే బొజ్జ గణపయ్యా మరుగుజ్జు గణపయ్యా తీరొక్క సేవలు తీరంగ కొలుపులు అందుకుంటుండే సిద్ధి గణపయ్యా మా బుద్ధి గణపయ్యా పొద్దు తిరుగుడు పువ్వు కంటే ముద్దు ఉన్నాడే స్వామి గణపయ్యా
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.